బ్రేకింగ్ న్యూస్ కొత్త రేషన్ కార్డులు ఎప్పుడు జారీ చేయబోతున్నారు తెలంగాణలో ప్రజలు కొత్త తెల్ల రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తూ ఉన్నారు ఎందుకంటే ఒక ఫ్రీ బస్ తప్ప మిగిలిన ఏ సంక్షేమ పథకానికైనా అర్హులుగా ఉండాలి అంటే తెల్ల రేషన్ కార్డు తప్పనిసరి ఈ నేపథ్యంలో 10 సంవత్సరాల నుంచి రేషన్ కార్డులు జారీ కాని నేపథ్యంలో ఇప్పుడు తెల్ల రేషన్ కార్డు కోసం ఎదురు చూస్తూ ఉన్నారు అర్హులయ్యి తెల్ల రేషన్ కార్డులు లేని వాళ్ళు చాలా మంది ఉన్న నేపథ్యంలో ఎప్పుడు కొత్త రేషన్ కార్డులు వస్తాయని ఎదురు చూస్తున్నారు సంక్షేమ పథకాలకు రేషన్ కార్డుతో ముడిపెట్టడంతో జనాల్లో ఆందోళన మొదలైంది రేషన్ కార్డులు త్వరగా ఇవ్వాలి అనే డిమాండ్ మొదలైంది కొత్త రేషన్ కార్డులపై ప్రభుత్వం నుంచి ఇంకా స్పష్టత రాలేదు త్వరలోనే రేషన్ కార్డులు ఇస్తామని ప్రభుత్వం అంటోంది కొత్త రేషన్ కార్డులు వచ్చే వరకు సంక్షేమ పథకాలకు దూరంగానే లబ్ధిదారులు ఉండాల్సినటువంటి పరిస్థితి ఉంది రేషన్ కార్డుల కోసం ఆశగా పేదలు ఎదురు చూస్తూ ఉన్నారు త్వరలోనే లోక్సభ ఎన్నికలు వస్తూ ఉన్నాయి లోక్సభ ఎన్నికలు అయిన తర్వాతే కొత్త రేషన్ కార్డులు జారీ చేసే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది అప్పటి వరకు అర్హులైనప్పటికీ కూడా సంక్షేమ పథకాలకు దూరంగానే ఉండాల్సిన పరిస్థితి కనిపిస్తోంది ఒకసారి మా ప్రతినిధి రమేష్తో మాట్లాడదాం రమేష్ అర్హులైన వాళ్ళు కూడా సంక్షేమ పథకాలు పొందాలి అంటే రేషన్ కార్డు ఖచ్చితంగా ఉండాల్సినటువంటి పరిస్థితి ఈ నేపథ్యంలో అర్హులైన చాలా మందికి రేషన్ కార్డులు లేవు ఎప్పుడెప్పుడని ఎదురు చూస్తున్నారు సో లోక్సభ ఎన్నికలు పూర్తయ్యేంత వరకు కొత్త రేషన్ కార్డులు వచ్చే అవకాశం లేనట్టేనా రైట్ ప్రతి ఒక్కరికి కూడా ఇదే ఆందోళన వ్యక్తం అవుతుంది ఎందుకంటే ఎలిజిబుల్ ఉన్నప్పటికీ కూడా ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెడుతున్న ప్రతి పథకం కూడా ఆ రేషన్ కార్డు తోటే లింక్ అయి ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఎందుకంటే 500 రూపాయల గ్యాస్ సిలిండర్ కానీ గృహజ్యోతి కానీ ఇప్పుడు ప్రవేశపెట్టినటువంటి బిల్లులన్నీ కూడా ఆ రేషన్ కార్డునే ప్రామాణికంగా తీసుకుంటున్నారు కాబట్టి ఇప్పటి వరకు గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా 10 సంవత్సరాల కాలంలో కూడా ఏ ఒక్క వారికి కూడా కొత్త రేషన్ కార్డు రాలేదు ఇప్పుడు కూడా అదే పరిస్థితి అయితే ఇక మీదట ఇప్పుడు చూడబోతున్నట్లయితే త్వరలో ఆ ఎంపీ ఎలక్షన్స్ కూడా జరగనున్నాయి అంటే ఎంపీ ఎలక్షన్ల లోక్సభ ఎన్నికల తర్వాతనే రేషన్ కార్డ్స్ వచ్చే అవకాశం కనపడుతుంది ఇప్పటికే ప్రజాపాలనలో కూడా ఏలాది సంఖ్యలో కూడా పెద్ద సంఖ్యలో కూడా రేషన్ కార్డులకు దరఖాస్తులు చేసుకున్నారు ఎక్కువ సంఖ్యలో కూడా ప్రజాపాలనలో ఆ సంక్షేమ పథకాల కంటే ఎక్కువగా కూడా ప్రతి ఒక్కరు కూడా రేషన్ కార్డు కోసమే దరఖాస్తు చేసుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఎందుకంటే 10 సంవత్సరాల నుంచి కూడా కొత్తగా రేషన్ కార్డు లేదు రాష్ట్ర వ్యాప్తంగా అయితే 90 లక్షల వరకు రేషన్ కార్డులు ఉన్నాయో అవే అమలు అవుతున్నాయి ఇప్పుడు ప్రవేశపెడుతున్నటువంటి పథకాలన్నీ కూడా రేషన్ కార్డుకు లింక్ కావడంతో కూడా చాలా వరకు ఆ పేద కుటుంబం వారు ఇప్పుడంతా కూడా ఆ ఒకే కుటుంబంలో రేషన్ కార్డుకి ఒకరికే అర్హులు ఉంటారు చాలా వరకు ఆ కుటుంబం నుంచి డివైడ్ ఉన్న వారు పెళ్లిలైన వారంతా కూడా వారంతా కూడా రేషన్ కార్డుకి కొత్తగా రేషన్ కార్డు వచ్చినటువంటి దాఖలాలు లేవు ఇప్పుడు వస్తున్నటువంటి పథకాలు కానీ స్కీమ్లకు కానీ వారంతా కూడా ఎలిజిబుల్ కానటువంటి పరిస్థితి కనిపిస్తుంది మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడా అంతా కూడా వారు రేషన్ కార్డుల కోసమే ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది గతంలో మనం చూడడం జరిగింది ఎప్పుడైతే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాదో ప్రజాపాలన దరఖాస్తుల కార్యక్రమం మొదలు పెట్టారో ఆ దరఖాస్తుల కార్యక్రమంలో కూడా విపరీతంగా వేలాది సంఖ్యలో కూడా కొత్త రేషన్ కార్డు కోసమే దరఖాస్తులు చేసుకున్న వారి సంఖ్య ఉంది ఇప్పుడు ప్రవేశపెడుతున్నటువంటి ఇప్పుడు 500 రూపాయల సిలిండరే కానీ అదేవిధంగా గృహజ్యోతి పథకమే మనం చూడొచ్చు ఆ ప్రతిదీ కూడా చాలా వరకు ఈ రోజు గృహజ్యోతి పథకంలో చాలా వరకు మనం ఇంటింటికి కూడా వెళ్ళి చూడడం జరిగింది పక్కింటి వారు కూడా ఎవరైతే ఉన్నారో చాలా వరకు జీరో బిల్ వచ్చినటువంటి అవకాశం కనిపిస్తుంది రేషన్ కార్డు ఉన్న వారికి జీరో బిల్ వచ్చారు ఇంకా వారు పేదరికంలో ఉన్నా కానీ వారికి కేవలం రేషన్ కార్డు లేకపోవడంతో కూడా వారు ఎలిజిబుల్ కానటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఇప్పుడు చూసినట్లయితే రేషన్ కార్డులు ఆ ఎంపీ ఎన్నికల తర్వాతనే వచ్చే అవకాశం కనపడుతుంది పెద్ద ఎత్తున ప్రజలంతా కూడా సంక్షేమ పథకాలు దక్కాలంటే రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తున్న ఈ రేషన్ కార్డులను కూడా ఆ ప్రభుత్వం ఖచ్చితంగా ఇచ్చి తీరుతామని మాట ఇవ్వడం జరిగింది అందుకు అనుగుణంగానే దరఖాస్తులు కూడా స్వీకరించడం జరిగింది కానీ ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితి చూస్తే ఖచ్చితంగా లోక్సభ ఎన్నికల తర్వాతనే కొత్త రేషన్ కార్డులు వచ్చే అవకాశం అయితే కనపడుతుందని చెప్పవచ్చు రోహిత్ రైట్ రమేష్ తెల్ల రేషన్ కార్డు కోసం తెలంగాణలో ప్రజలు ఎదురు చూస్తున్నారు పేదలు ఎదురు చూస్తున్నారు ఎందుకంటే తెల్ల రేషన్ కార్డు ఉన్న వాళ్ళకే లబ్ధిదారులుగా పేర్కొంటారు ఏ సంక్షేమ పథకానికైనా ఒక్క ఆర్టీసీలో ఫ్రీ టికెట్ తప్పితే జీరో టికెట్ తప్పితే మిగిలిన ఏ పథకానికైనా లబ్ధిదారులుగా ఉండాలి అంటే తెల్ల రేషన్ కార్డు తప్పనిసరి ఈ నేపథ్యంలో అర్హులైన పేదలు చాలామంది ఉన్నారు సంక్షేమ పథకాలకు అర్హులైన వాళ్ళు చాలామంది ఉన్నారు కానీ చాలామంది వాళ్ళలో ఎవరికి కూడా రేషన్ కార్డులు లేవు ఆ రేషన్ కార్డులు లేని కారణంగా ఇప్పటికే ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలకు దూరంగా ఉండాల్సిన పరిస్థితి కనిపిస్తోంది అందుకే తెల్ల రేషన్ కార్డులు ఎప్పుడు జారీ చేస్తారని ఆశగా ఎదురు చూస్తున్నారు తెల్ల రేషన్ కార్డులకి చాలా అప్లై చేసుకున్నారు లక్షల మంది కానీ లోక్సభ ఎన్నికలు పూర్తయ్యేంత వరకు కూడా తెలంగాణలో తెల్ల రేషన్ కార్డులు కొత్త కార్డులు జారీ చేసే అవకాశం కనిపించడం లేదు ప్రతి సంక్షేమ పథకానికి తెల్ల రేషన్ కార్డుతో ముడిపెట్టడంతో పేదలు ఎదురు చూస్తున్నారు త్వరగా తెల్ల రేషన్ కార్డులు జారీ చేయాలి అని డిమాండ్ చేస్తున్నారు